హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ క్రిస్. టీజర్ని రిలీజ్ చేయబోతున్న ది ప్యారడైస్ మూవీ ఆగస్ట్ 20 ఓవర్సీస్లో ప్రీమియర్స్తో రిలీజ్ అవ్వబోతున్న ఇరుముడి త్రివిక్రమ్ అండ్ వెంకీ మామ మూవీ అయిన AK-47 ఇన్ అనిల్ రావిపూడి స్టైల్. జై హనుమాన్ మూవీలో అశ్వత్థామగా చేయబోతున్న మన రాణా దగ్గుబాటి. వీడియోని మొదలెట్టడానికంటే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ కంటెంట్ పైన వీడియో కావాలో కామెంట్ చేయడం మర్చిపోకండి. మనమైతే రీసెంట్గా ఒక షార్ట్లో మాట్లాడుకున్నాం, ప్యారడైస్ మూవీ నుంచి వచ్చిన ఆయేషర్ సాంగ్ 200 మిలియన్ ప్లస్ వ్యూస్ని దక్కించుకుందని. దీనిపైన రియాక్ట్ అవుతూ శ్రీకాంత్ ఒడేలా గారు అలాగే నాని గారు ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు మావా. ఈ వీడియోలో అయితే ప్యారడైస్ టీజర్ గురించి అయితే మాట్లాడారు మావా. అలాగే మ్యాక్సిమం ప్యారడైస్ మూవీ అయితే సెప్టెంబర్ 24కి రిలీజ్ అవుతుందని అయితే మనం ఫిక్స్ అయిపోవచ్చు. ఆగస్ట్ 21 అయితే మూవీ రిలీజ్ అవుతుంది మావా, ఇది మాత్రం పక్కా ఫిక్స్. ఇరుముడి మూవీకి అయితే ప్రీమియర్స్ చేస్తారని అయితే అనౌన్స్ చేశారు మావా. ప్రీమియర్స్ అయితే ఆగస్ట్ 20th నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. సో మూవీ వరల్డ్ వైడ్గా ఆగస్ట్ 21 అయితే రిలీజ్ అవుతుంది విత్ గ్రాండ్ ప్రీమియర్స్ ఆన్ ఆగస్ట్ 20th. మొన్ననే ఆ మూవీ డబ్బింగ్ వర్క్ స్టార్ట్ అయ్యాయి అని చెప్తూ అయితే ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు మా రవితేజ గారిది. ఇక ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్గా అయితే మనం వన్ ఆఫ్ ద TFI's మోస్ట్ అవైటెడ్ సాంగ్ అయితే రాబోతుంది మామ. మల్లెపూల పల్లకి సాంగ్ అయితే దగ్గరలోనే రిలీజ్ చేసేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారని అయితే తెలుస్తుంది మామ. జస్ట్ ఇప్పుడే AK-47 టీజర్ అయితే చూడడం జరిగింది మామ. టీజర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం చూసినప్పుడు పెద్దగా ఎక్కలే, సెకండ్ టైం చూసినప్పుడు జస్ట్ ఓకే అనిపించింది. కానీ థర్డ్ టైం అయితే మూవీ అయితే చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుందని అయితే అర్థమైంది. సో ఈ ట్రైలర్ చూసాక నాకు అర్థమైంది ఏంటంటే ఒక మర్డర్ చుట్టూ తిరిగే స్టోరీ అని అయితే అనిపిస్తోంది. దట్ టు ఇన్ త్రివిక్రమ్ గారి స్టోరీ టెల్లింగ్ స్టైల్. మన తెలుగు ఇండస్ట్రీలో అయితే ఇప్పుడు చాలా పెద్ద రూమర్ అయితే సర్క్యులేట్ అవుతుంది మావా. ఏంటంటే మన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లోకి రాణా గారిని కూడా తెస్తున్నారనే రూమర్ అయితే సర్క్యులేట్ అవుతుంది. సో ఈయన జై హనుమాన్ మూవీలో అశ్వత్థామ రోల్ కోసం అయితే అడిగారని అయితే తెలుస్తుంది మామ. అయితే హనుమాన్ మూవీలో విభీషణ రోల్ని అయితే చూసాం. సో జై హనుమాన్ మూవీలో అశ్వత్థామ రోల్ని అయితే చూడబోతున్నామని అయితే తెలుస్తుంది. ఇప్పుడే KJQ ట్రైలర్ అయితే చూడడం జరిగింది మామ. ఈ మూవీ టీజర్ కూడా ముందుగా అయితే ఇంతకుముందు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అయితే అనిపించింది. ఇదైతే ఒక గ్యాంగ్స్టర్స్ మూవీ లెక్క అయితే అనిపిస్తుంది మామ. మూవీ అయితే ఆగస్ట్ 7th రిలీజ్ అవుతుంది. చూడాలి మూవీ ఎలా ఉంటుందో. ఈ మూవీలో దీక్షిత్ శెట్టి ఈయన గర్ల్ ఫ్రెండ్ అలాగే దసరా మూవీలో నటించారు మామ. ఈయనైతే ఉన్నారు. అలాగే శశి ఒడేలా అనే ఒక కొత్త అతన్ని కూడా హీరోగా అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. వీళ్ళు కాకుండా యుక్తి తరేజ మన కేరాంప్ మూవీలో అయితే నటించారు కదా, ఆవిడనైతే హీరోయిన్గా తీసుకున్నారు. చూడాలి మూవీ ఎలా ఉంటుందో. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. అంటిల్ అవర్ నెక్స్ట్ వీడియో. టాటా, టేక్ కేర్, బై, థ్యాంక్ యూ.